కామన్ గా డెలివరీ అయిన తర్వాత పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి? ఎక్స్క్లూజివ్ గా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు అంటే బేబీకి యూజువల్ గా పీరియడ్స్ అనేవి 6 months వరకు రాకపోవచ్చు. కానీ ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లాగా ఏం లేదు. మనం 6 months తర్వాత బేబీకి స్లోగా నార్మల్ సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తగ్గుతుంది. సో హార్మోన్స్ అనేవి నార్మలైజ్ అవుతాయి కాబట్టి మీకు పీరియడ్స్ వస్తాయి. కానీ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు ఆర్ ఎక్స్క్లూజివ్ గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు అనుకుంటే ఎనీ టైమ్ బిట్వీన్ 6 weeks తర్వాత నుంచి మీకు పీరియడ్స్ రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ఫస్ట్ పీరియడ్ అది ఎప్పుడు వచ్చినా పోస్ట్ డెలివరీ కొంచెం హెవీగా ఉంటుంది, పెయిన్ అనేది ఉంటుంది. బట్ మీకు అది ఎక్కువ సివియర్ గా ఉంది, మీకు పీరియడ్ బ్లీడింగ్ అనేది ఎక్కువ రోజులు అవుతుంది, తగ్గట్లేదు ఈవెన్ విత్ మెడికేషన్స్, ఆర్ చాలా ఎక్కువగా ఉంది, అబ్నార్మల్ గా అనిపిస్తుంది అంటే ప్లీజ్ మీట్ యువర్ గైనకాలజిస్ట్. అండ్ ఆల్సో అగైన్ జస్ట్ బికాస్ మీరు ఫీడింగ్ ఇస్తున్నారు అని ప్రెగ్నెన్సీ రాదు అని అనుకోవద్దు. సో మీకు ఒకసారి పీరియడ్ వచ్చింది, దాని తర్వాత పీరియడ్ ఏదైనా మిస్ అయింది అంటే ప్లీజ్ మీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని గైనకాలజిస్ట్ ని కలవండి. థ్యాంక్ యూ.